ratio of wavelength and alpha and proton. Find the ratio of wavelength of alpha and proton accelerated through same potential difference. అంటే wavelength కి potential difference కి relate చేసే ఫార్ములా ఏంటి? Lambda equal to h by root over 2n qv. This is the formula. So ఇక్కడ potentials ఏమన్నారు? h value కూడా constant, q value కూడా constant. ఇంకా మారే వాల్యూస్ ఏమున్నాయి? మాస్ అండ్ చార్జ్. అందుకే wavelength అనేది inversely proportional to root over 2n qv తీసుకున్నాం ఇక్కడ. సో అప్పుడు lambda alpha by lambda p ఏంటప్పుడు root over mass of proton by charge of proton by mass of alpha by charge of alpha. Okay, mass of alpha particle ఎంత తీసుకున్నాము? 4 and charge of alpha particle ఎంత ఉంది? +2. mass of proton how much? 1. hydrogen యొక్క mass ఎంత? 1a and mass of charge of proton కూడా 1a +1. So ఈ values ఇందులో substitute చేయండి. Then what will you get here? So mass of proton is 1 and charge of proton is 1. Mass of alpha is 4 and charge of alpha is 2. So this we can write as root over 1 by 8. So answer is this root 8 we can write as 4 into 2. Yes or no? What is the value of root 4? Root 4 value is 2. So లోపల ఇంకో 2 ఉంది కదా? That is 2 root 2. అంటే ఫైనల్ గా మనకి ఏం ఆన్సర్ వచ్చింది? lambda alpha by lambda p equal to the 1 by 2 root 2. Okay, move on to the next question. Find wavelength when an electron is accelerated by a potential difference of 15 volts from the direction. Okay, so ఏం చేయాలి ఇక్కడ? wavelength ని find out చేయమని. ఎలా చేస్తాం wavelength ని? So wavelength की potential के related ఉన్న formula ఉంది, that is root over 150 by electron. Okay, wavelength for electron. So ఈ formula use చేయండి. This is potential, or this we can write like this also, 12.24 by root v అని కూడా రాయొచ్చు. బట్ ఇప్పుడు ఈ సిచువేషన్ ఈ ఫార్ములా ఫస్ట్ ఫార్ములా యూస్ చేస్తే మనకి ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. సో వాట్ ఇస్ ద పొటెన్షియల్ గివెన్ ఇన్ ద క్వశ్చన్? ఫైండ్ ద వేవ్లెంగ్త్ వెన్ an electron ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా రాయాలి. ఓన్లీ ఎలక్ట్రాన్ కి మాత్రమే. ఓకే, సో మరి మిగతా పార్టికల్స్ కి ఇందాక తీసుకున్నాం కదా, లాంబ్డా ఈక్వల్ టు h బై రూట్ ఓవర్ 2m qv తీసుకోవాలి మిగతా పార్టికల్స్ కి, ఆల్ఫా ప్రోటాన్ అలాంటి. ఒకవేళ ఎలక్ట్రాన్ కి అడిగితే మాత్రం ఈ ఫార్ములా తీసుకోండి. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్సెస్ బిట్వీన్ ద ప్రీవియస్ ఫార్ములా అండ్ దిస్ ఫార్ములా. లాంబ్డా ఈక్వల్ టు రూట్ ఓవర్ 150 బై v దేనికి మాత్రమే? ఇది ఓన్లీ ఎలక్ట్రాన్ కి మాత్రమే తీసుకోవాలి. ఓకేనా? సో 150 బై v వాల్యూ పొటెన్షియల్ ఎంత ఇచ్చారు? ఎలక్ట్రాన్ కి 15 వోల్ట్స్ ఇచ్చారు. 15 వోల్ట్స్ ఇచ్చి దాన్ని యాక్సిలరేట్ అయ్యేలా చేసినప్పుడు ఒక వేవ్ అనేది ఫామ్ అవుతుంది. ఆ వేవ్ యొక్క వేవ్ లెంగ్త్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, సో 15 క్యాన్సిల్ అయితే ఏమవుతుంది? ఇక్కడ రూట్ ఓవర్ 10 అవుతుంది. రూట్ ఓవర్ 10 అంటే మీకు ఇది యాంగ్స్టమ్స్ వస్తుంది. సో లాంబ్డా ఈక్వల్ టు రూట్ ఓవర్ 10 అంటే 3.1514 అలా సంథింగ్. ఓకే, కొంచెం దగ్గరలో ఉంటుంది. దిస్ ఇస్ యువర్ ఆన్సర్. ఓకే, మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. నౌ యు సీ హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్. ఇది ఏం చెప్పాడంటే ఎలక్ట్రాన్ యొక్క పొజిషన్ ని అండ్ ఎలక్ట్రాన్ యొక్క వెలాసిటీని ఒకేసారి మనం కనుక్కోలేము. ఒకవేళ పొజిషన్ ని అనుకుంటే వెలాసిటీ అన్సర్టెనిటీ అవుతుంది, వెలాసిటీ అనుకుంటే పొజిషన్ అన్సర్టెనిటీ అవుతుంది. అంటే పొజిషన్ ని వెలాసిటీని ఫైండ్ అవుట్ చేయడానికి, అంటే ఎలక్ట్రాన్ ఇప్పుడు తిరుగుతుంటాయి కదా ఎప్పటికీ, ఆ పొజిషన్ ని అండ్ దాని యొక్క వెలాసిటీని ఆ మూమెంటం ని ఫైండ్ అవుట్ చేయడానికి హైసెన్బర్గ్ ఒక ఫార్ములా ఇచ్చాడు. డెల్టా x is the change in position, delta p is change in momentum. So which is greater than or equal to h by 4 pi అని చెప్తాడు. సో h by 4 pi వాల్యూ ఎంత ఉంది ఇక్కడ? 0.52 into 10 to the power of minus 34. ఇది h by 4 pi యొక్క వాల్యూ. అండ్ డెల్టా p ని మనం ఎలా రాసుకోవచ్చు? డెల్టా p అంటే మాస్ ఇంటూ చేంజ్ ఇన్ వెలాసిటీ. మాస్ ఇంటూ వెలాసిటీ ఇస్ మొమెంటం. ఓకే, అందుకే ఇక్కడ వెలాసిటీ ఉంది, ఈ మాస్ ని ఇటువైపు పంపించారు. అప్పుడు ఏమవుతుంది? ఇది డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా వి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు h by 4 pi m. ఇక్కడ ఇంటూ m అయితే వెళ్తే బై m అవుతుంది. సో దీనికి ఇంకొక ఫార్మ్, చేంజ్ ఇన్ ఎనర్జీ విత్ టైం. చేంజ్ ఇన్ ఎనర్జీ విత్ రెస్పెక్ట్ టు టైం గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు h by 4 pi.
దీన్ని వేవ్ లెంగ్త్ లో ఇండికేట్ చేస్తున్నాం. సో వేవ్ లెంగ్త్ లోకి మార్చుకుంటే డెల్టా ఎక్స్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ డెల్టా లాంబ్డా గ్రేటర్ దాన్ ఈక్వల్ టు లాంబ్డా స్క్వేర్ బై 4 అన్నిటికంటే మెయిన్ ఫార్ములాస్ ఈ ఫస్ట్ 2 ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఫస్ట్ 2 ఫార్ములాస్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఇప్పుడు మనం చేద్దాం. ఓకే, సో నోట్ డౌన్ దిస్. If delta x equal to 2 times of delta p, then find change in velocity. What is the formula? Delta x into delta p greater than or equal to h by 4 pi. Delta x into delta p greater than or equal to h by 4 pi. Delta x place ni 2 into delta p to replace cheyandi. Delta x place ni 2 into delta p place to replace cheyandi. Okay, so delta v కనుక్కోమన్నాం కదా. సో దీని మాస్ ఇంటూ డెల్టా v ఈ ఫార్ములా కాకుండా ఇలా తీసుకోండి, లేకపోతే మాస్ ఇంటూ డెల్టా v. ఓకే, మార్చుకుందాం దీన్ని. సో జస్ట్ ఏ మినిట్. దీన్ని ఇంకోలా కూడా రాసుకోవచ్చు. ఏంటి చెప్పండి? డెల్టా ఎక్స్ ఈక్వల్ టు డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా v గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు h బై 4 pi m. ఈ ఫార్ములా తీసుకుంటే బెటర్, ఎందుకంటే వాళ్ళు చేంజ్ ఇన్ వెలాసిటీ అడిగారు, చేంజ్ ఇన్ మూమెంటం అడగలేదు కదా. సో డెల్టా ఎక్స్ ఈక్వల్ టు ఫస్ట్ వాళ్ళు ఏమి ఇచ్చారు ఇక్కడ? డెల్టా ఎక్స్ ఈక్వల్ టు 2 ఇంటూ డెల్టా పి. 2 ఇంటూ డెల్టా పి మళ్ళీ ఎలా రాసుకోవచ్చు మనం? m ఇంటూ డెల్టా వి రాసుకోవచ్చా? సో ఈ డెల్టా ఎక్స్ ని 2 ఇంటూ m ఇంటూ డెల్టా వి తో రిప్లేస్ చేయండి. 2 ఇంటూ m ఇంటూ డెల్టా వి తో రిప్లేస్ చేసాం. ఈ డెల్టా వి అలాగే ఉంది, దాన్ని అలాగే రాసుకున్నాం. ఓకే, డెల్టా వి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు h బై 4 pi m. ఇప్పుడు డెల్టా వి ఇంటూ డెల్టా వి ఏమవుతుంది? డెల్టా వి హోల్ స్క్వేర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు h బై ఈ ఇంటూ 2 అటు వెళ్తే 4 ఇంటూ 2 ఇస్ 8 pi ఇంటూ m ఇటు వస్తే బై m. ఆల్రెడీ ఇక్కడ m ఉంది, ఈ m తో మల్టిప్లై చేస్తే m ఇంటూ m ఏమవుతుంది? m స్క్వేర్ అవుతుంది. సో డెల్టా వి స్క్వేర్ ఉంది కదా, దీన్ని రూట్ లోకి తీసుకోండి. డెల్టా వి ఈక్వల్ టు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు రూట్ ఓవర్ h బై 8 pi m స్క్వేర్. ఓకే, సో 8 ని రూట్ 4 వాల్యూ ఎంత? 2. రూట్ 4 వాల్యూ 2 అంటే దీన్ని 4 ఇంటూ 2 గా రాసుకోవచ్చు కదా. దీన్ని ఎలా రాసుకోవచ్చు? రూట్ 8 ని 4 ఇంటూ 2 గా రాసుకోండి. రూట్ 4 వాల్యూ ఎంత? 2 అంటే 2 రూట్ 2. ఇదేమవుతుంది? 2 రూట్ 2. రూట్ 8 వాల్యూ 2 రూట్ అవుతుంది. m స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే m కూడా ఏమవుతుంది? బయటకు వస్తుంది. ఇంటూ రూట్ ఓవర్ h బై 5 ఇది అవుతుంది. డెల్టా వి చేంజ్ ఇన్ వెలాసిటీ అవుతుంది. సో డెల్టా వి ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 బై 2 రూట్ 2 m ఇంటూ రూట్ ఓవర్ h బై 5. ఓకే, note down this. Move on to the next question. Okay, now see here delta v is greater than or equal to root over 1 by 2 root 2 m root over h by 5. And move on to the next question. The delta x is 10 to the power of minus 5 meter of a particle of mass 0.25 grams. Then find change in velocity. Do it. So formula em cheppandi? Delta x is icharu. Delta x is 10 power minus 5 meter. The change in position, uncertainty in position is how much? 10 to the power of minus 5 meter. So mass value given here how much? 0.25 grams. And we need to find the change in velocity. How do you find this? ఎలా ఫైండ్ అవుట్ చేయాలి చెప్పండి? ఫార్ములా ఏంటి? వాట్ ఇస్ ద ఫార్ములా? డెల్టా x ఇంటూ డెల్టా v గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు h బై 4 pi m. సో డెల్టా x వాల్యూ is how much? 10 to the power of minus 5 into change in velocity greater than or equal to the value of h by 4 pi. How much it is? 0.52 into 10 to the power of minus 34. By mass value is how much? 0.25 grams. Grams to change in kilograms. So what we need to do? 0.25 into 10 to the power of minus 3. Grams ni kg loki convert cheskondi. So ఇది మీరు సాల్వ్ చేయండి, then you will get the answer. So 0.25
ఇది ఎన్ని టైమ్స్ ఇది 0.2 టైమ్స్ రైట్. సో ఇక్కడ 10 పవర్ మైనస్ 5, ఇక్కడ కూడా 10 పవర్ మైనస్ 5 తీసేసేయండి, ఇంకెంత ఉంటుంది 10 పవర్ మైనస్ 29 ఉంటుంది. ఇక్కడ 10 పవర్ మైనస్ 3, ఇక్కడ 10 పవర్ మైనస్ 3 తీసేసేయండి. సో ఎంత ఉంటుంది 7 8 9 10 పవర్ మైనస్ 26. సో డెల్టా V is greater than or equal to 0.2 ని ఎలా రాయొచ్చు 2 into 10 to the power of minus 1 into 10 power minus 26, which is equal to delta V greater than or equal to 2 into 10 to the power of minus 27 meter per second. This is uncertainty in velocity. Okay, uncertainty in position ఇచ్చినప్పుడు uncertainty in velocity ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, నేను నోట్ డౌన్ చేసి. సో ఇక్కడ చిన్న మిస్టేక్ చేశాను, ఇది పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉంది కదా, ఇది కూడా పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉంది. డైరెక్ట్ 25 into 1 time 25 into 2 times చేయండి ఇక్కడ. ఓకేనా, సో ఇక్కడ చిన్న మిస్టేక్ జరిగింది, సో ప్లీజ్ మేక్ ఇట్ రైట్. సో ఇది పాయింట్ కాదు, ఇది పాయింట్ తీసేసండి రైట్. సో ఇక్కడ ఏం చేస్తారు 0 పాయింట్ ఆఫ్టర్ పాయింట్ హియర్ వి హావ్ 2 డిజిట్స్, ఇక్కడ కూడా పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి అది రెండు క్యాన్సిల్ అవుట్ అవుతాయి. 25 1 జా 25, 25 2 జా 50 అవుతుంది. సో ఇది 2 into 10 power minus 6. The answer is 2 into 10 to the power of minus 6. 2 into 10 to the power of minus 26 meter per second. Okay, is it clear? A golf ball has a mass of 100 grams. So 100 grams ని kgలోకి మార్చుకోవాలి, that is 0.1 kg అవుతుంది. And speed 100 meter per second. ఓకే, గోల్ఫ్ బాల్ యొక్క మాస్ 100 grams ఉంది, అది 100 meter per second తో స్పీడ్ తో పరిగెడుతుంది రైట్. సో ద స్పీడ్ కెన్ బి మెజర్డ్ విత్ ఇన్ ద అక్యురసీ ఆఫ్ 2%. అంటే ఓన్లీ 2% అక్యురసీ తో స్పీడ్ ని మెజర్ చేస్తే దాని యొక్క చేంజ్ ఇన్ పొజిషన్ ఎంత అని అడిగాను. ఓకే, సో ఎలా చేయాలి దీన్ని రైట్. సో మాస్ వాల్యూ ఫస్ట్ ఇచ్చారు కాబట్టి మాస్ వాల్యూ ముందు రాసేస్తున్నాం. సో what is the mass value given you? So mass value is 100 grams. 100 ని kg లోకి కన్వర్ట్ చేయాలంటే by 1000 చేయండి. by 1000 చేస్తే 1/10. ఓకే, 1/10 we can write as 0.1 kg. ఓకే, సో వెలాసిటీ ఇచ్చారు 100 meter per second, అందులో 2% అక్యురసీ. 100 meter per second లో 2% అంటే ఎంత 2 రైట్. 100 లో 30% అంటే ఎంత 30. 100 లో 40% అంటే 40. 100 కి చెప్పినప్పుడు 2% ఎంత ఉంటుంది 2 నే ఉంటుంది. ఓకేనా, సో 100 meter per second లో 2% అన్నారు అంటే 2/100 అయింది. సో 100 క్యాన్సిల్ అయితే ఎంత వస్తుంది వెలాసిటీ 2 meter per second రైట్. సో ఇది చేంజ్ ఇన్ వెలాసిటీ అవుతుంది, అంటే చేంజ్ ఇన్ వెలాసిటీ కాదు అక్యురసీ ఇన్ వెలాసిటీ అవుతుంది. Accuracy in velocity equal to 2 meter per second. So we need to find the delta x, change in position, accuracy in position. Okay, find out cheyandi. Formula మీకు తెలుసు ఆల్రెడీ. ఏంటా ఫార్ములా చెప్పండి. yes, delta x into delta v greater than or equal to h by 4 pi m. చేయండి, use this formula and do it. డెల్టా ఎక్స్ అదే కదా మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఇంటూ డెల్టా వి వాల్యూ ఎంత ఇచ్చారు 2 ఇచ్చారు, గ్రేటర్ దెన్ h by 4 pi వాల్యూ మీకు ఎంత ఉంటుందని చెప్పండి. h by 4 pi వాల్యూ 0.52 into 10 power minus 34 by m వాల్యూ ఎంత ఇచ్చారు 0.1. 0.1 అంటే దాన్ని 10 పవర్ మైనస్ 1 గా రాసుకోవచ్చు. 0.1 ని 10 పవర్ మైనస్ 1 గా రాసేసాను. ఓకే, సో డెల్టా ఎక్స్ ఇంటూ 2 డెల్టా బై 2 అవుతుంది. బై 2 తో నేను ఇప్పుడు దీన్ని డివైడ్ చేస్తాను. 0. సో 2 to the 4 12 వస్తుంది. 2 6 are 12. ఓకే, డెల్టా ఎక్స్ ఇస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0.26 ఇంటూ ఇక్కడ 10 పవర్ మైనస్ 1 ఇక్కడ 10 పవర్ మైనస్ 1 కట్ అవుతుంది, ఇంకేంటి 10 పవర్ మైనస్ 33 ఉంటుంది.
So delta x equal to greater than or equal to 0.26 into 10 to the power of minus 33 meter. This is what accuracy in position. Okay, note down this. Okay, next concept is photoelectric effect. So photoelectric effect అంటే ఏంటంటే ఏదైనా ఒక మెటల్ ప్లేట్ తీసుకోండి, సోలార్ ప్యానెల్స్ ఉంటాయి కదా, సోలార్ ప్యానెల్స్ లో జరిగేది. సోలార్ ప్యానెల్స్ ఆర్ మేడ్ ఇన్ సీజియం మెటల్. ఎందుకు సీజియం మెటల్ తోనే చేస్తామంటే మీకు డౌన్ ద గ్రూప్ ఏమవుతుంది, అయనైజేషన్ ఎనర్జీ డిక్రీజెస్, ఎలక్ట్రోపాసిటివిటీ క్యారెక్టర్ ఇంక్రీజెస్. అంటే డౌన్ ద గ్రూప్ వెళ్ళిన కొద్దీ మెటల్ ఆటం యొక్క సైజ్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఆటం సైజ్ ఇంక్రీజ్ అయిందంటే అది ఎలక్ట్రాన్స్ ని ఈజీగా డొనేట్ చేస్తారు. ఏదైతే ఎలక్ట్రాన్స్ ని ఫాస్ట్ గా డొనేట్ చేస్తుందో దానికి ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఈజీగా పార్టిసిపేట్ చేస్తారు, అంటే ఎలక్ట్రాన్స్ ఈజీగా ఇచ్చేస్తారు సర్క్యూట్ లోకి. ఓకేనా, ఇక్కడ మెటల్ ని ఏది యూజ్ చేస్తారు ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ లో, ఇది కూడా చాలా సార్లు ఎగ్జామ్ లో అడిగారు. నీట్ క్వశ్చన్ ఇది, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఫోటో సోలార్ ప్యానల్స్ ఆర్ ఇన్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అని అడుగుతారు. సోలార్ ప్యానల్స్ లో కూడా సీజియం మెటల్ ఎందుకు యూజ్ చేస్తాం అంటే సీజియం పైన కొంచెం సన్లైట్ అంటే కొద్దిగా ఎనర్జీ చాలా తక్కువ ఉంటుంది కదా, ఆ ఎనర్జీ ఆ మినిమం ఎనర్జీని యూజ్ చేసుకొని అందులోని ఎలక్ట్రాన్స్ ఎజెక్ట్ అవుతూ ఉంటాయి. ఆ ఎలక్ట్రాన్ సర్క్యూట్ లో ఫ్లో అయి కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది సోలార్ ప్యానల్, సింపుల్ గా చెప్పాలంటే. ఓకేనా, ది సోలార్ ప్యానల్ ఇస్ మేడ్ విత్ సీజియం మెటల్. దీనిపైన సమ్ సన్లైట్ ఎనర్జీ అనేది పడుతుంది. ఎంత ఎనర్జీ, ఆ ఇన్సిడెంట్ ఎనర్జీని ఏమనుకోవాలి, ఈఐ అనుకోవాలి. సో ఎప్పుడైతే ఈ మెటల్ పైన సన్లైట్ ఎనర్జీ పడుతుందో ఇందులో నుంచి మెటల్ అనేది ఎలక్ట్రాన్ తో బైండ్ అయి ఉంటుంది న్యూక్లియర్ అట్రాక్షన్ ఫోర్సెస్ తో. ఓకే, ఈ ఇచ్చిన ఎనర్జీ అనేది ఏమవుతుంది, కొంత ఎనర్జీ ఏమో ఎలక్ట్రాన్స్ కి మెటల్స్ కి మధ్యలో ఉన్న బాండింగ్ ని బ్రేక్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ రిమైనింగ్ ఎలక్ట్రాన్ ఫ్రీ అయిన తర్వాత ఈ ఎలక్ట్రాన్ ఎజెక్ట్ అవ్వాలి సమ్ వెలాసిటీతో. ఎజెక్ట్ అయినప్పుడు ఏమవుతుంది, ఇది కైనెటిక్ ఎనర్జీగా మారుతుంది. అంటే మనం ఇచ్చిన ఎనర్జీ టూ థింగ్స్ చేసింది ఇన్సిడెంట్ ఎనర్జీ. ఒకటి వర్క్ ఫంక్షన్ అంటే ఏం లేదు, మెటల్ కి ఎలక్ట్రాన్ కి మధ్యలో ఒక స్ట్రాంగ్ న్యూక్లియర్ అట్రాక్షన్ ఫోర్సెస్ ఉంటాయి. అంటే న్యూక్లియస్ కి ఎలా ఉంటుంది, న్యూక్లియస్ పాజిటివ్ చార్జ్, ఎలక్ట్రానిక్ చార్జ్ నెగటివ్ చార్జ్. ఓకేనా, సో అప్పుడు ఏమవుతుంది, ఈ ఎలక్ట్రాన్ ఆ పాజిటివ్ చార్జ్ కి బైండ్ అయి ఉంటుంది కదా, ఆ బైండింగ్ ఎనర్జీని బ్రేక్ చేయాలి. దానికి కొంత ఎనర్జీ యూటిలైజ్ చేయాలి, దాన్ని వర్క్ ఫంక్షన్ అంటున్నాను. ఇంకొంత ఎనర్జీ ఎలక్ట్రాన్ ఎజెక్ట్ అవ్వాలి, అంటే అది కైనెటిక్ ఎనర్జీగా మారాలి. ఓకే, సో దట్ ఈస్ వర్క్ ఫంక్షన్ ని పై మినిమం డబ్ల్యూ మినిమం అని కూడా డబ్ల్యూ నాట్ అని కూడా అంటారు. ఎనర్జీని మనం దేంతో ఇండికేట్ చేస్తాం, హెచ్ న్యూ తో ఇండికేట్ చేస్తాం. వర్క్ ఫంక్షన్ అంటే ఏంటి, హెచ్ న్యూ నాట్ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా చెప్పండి, లేదంటే కైనెటిక్ ఎనర్జీ అట్లనే ఉంచుకోండి, నో ప్రాబ్లం. కైనెటిక్ ఎనర్జీ అంటే హాఫ్ ఎంవి స్క్వేర్ తో కూడా మనం రిప్లేస్ చేయొచ్చు. ఓకే, ఇది సెకండ్ ఫార్ములా, హెచ్ న్యూ ఈక్వల్ టు హెచ్ న్యూ నాట్ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ, వేర్ కైనెటిక్ ఎనర్జీ we can replace with the half mv square. కైనెటిక్ ఎనర్జీని మనం హాఫ్ ఎంవి స్క్వేర్ తో రీప్లేస్ చేయొచ్చు. కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు హాఫ్ ఎంవి స్క్వేర్. అండ్ హెచ్ న్యూ దీన్ని సి బై లాంబ్డా అని రాయొచ్చా రాదు. ఈ న్యూ అంటే ఏంటి, సి ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, సి ఈక్వల్ టు న్యూ లాంబ్డా. అండ్ న్యూ ఈక్వల్ టు ఏమవుతుంది, న్యూ ఈక్వల్ టు సి బై లాంబ్డా. ఇక్కడ న్యూ ప్లేస్ లో సి బై లాంబ్డా పెట్టండి, సి బై లాంబ్డా నాట్ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. సో ఫార్ములా, నెక్స్ట్ ఫార్ములా ఇది ఇలా మారిపోయింది. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ న్యూ అంటే ఏంటి, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్. ఇన్సిడెంట్ లైట్ యొక్క ఫ్రీక్వెన్సీ. న్యూ నాట్ అంటే వర్క్ ఫంక్షన్, దానికి సంబంధించిన ఫ్రీక్వెన్సీ, థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అంటాం దీన్ని. అండ్ లాంబ్డా నాట్ ని థ్రెషోల్డ్ వేవ్ లెంగ్త్ అంటాం. కైనెటిక్ ఎనర్జీని హాఫ్ ఎంవి స్క్వేర్ తో మనం ఇండికేట్ చేస్తాం. కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటి, కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు హాఫ్ ఎంవి స్క్వేర్. ఓకే, సో అర్థమైందా, దిస్ ఇస్ వాట్ photoelectric effect. Okay, when sunlight falls on a metal plate, ejection of electrons takes place. Okay, and these electrons moves with some velocity. That velocity called as kinetic energy. Okay, these phenomena we call ejection of photoelectrons, we called as photoelectric effect. Okay, so here we are using some incident light. Okay, incident light ni use chestam. And incident light ante enti sunlight. And this sunlight is utilized for the 2 parts. First part is utilized to overcome the nuclear attraction forces between the metal and electron.
మెటల్ కి ఎలక్ట్రాన్ కి మధ్యలో ఉన్న న్యూక్లియర్ అట్రాక్షన్ ఫోర్సెస్ ని ఓవర్కమ్ చేయడానికి కొంత ఎనర్జీ యూజ్ అవుతుంది. మిగతా ఎనర్జీ ఎలా మారుతుంది? కైనెటిక్ ఎనర్జీగా మారుతుంది. అదేనా? ఈ మెటల్ కి ఎలక్ట్రాన్ కి మధ్యలో ఉన్న బాండ్ ని, అదే ఆ న్యూక్లియర్ అట్రాక్షన్ ఫోర్స్ ని ఓవర్కమ్ చేయడానికి యూజ్ చేయాల్సిన ఎనర్జీని వర్క్ ఫంక్షన్ అంటాం. కొన్ని బుక్లలో పై తో కూడా ఇండికేట్ చేస్తారు. పై తో ఇండికేట్ చేస్తారు. ఓకే, సో పై తో ఇలా ఇండికేట్ చేస్తారు. ఇది ఈ ఫార్ములాస్ అన్ని గుర్తుపెట్టుకోండి, రైట్? సో నెక్స్ట్ దీనికి రిలేటెడ్ కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఒకసారి చూద్దాం. ఇంటెన్సిటీ ఇంక్రీజ్ అయినప్పుడు, అంటే సన్లైట్ లైట్ ఇంటెన్సిటీ పెరిగినప్పుడు, ఇంటెన్సిటీ ఎప్పుడు పెరుగుతుంది? సమ్మర్ టైంలో బాగా పెరుగుతుంది. ఫోటో సన్ సోలార్ ప్యానల్స్ లో సన్ యొక్క ఇంటెన్సిటీ ఎప్పుడు పెరుగుతుంది? సమ్మర్, డ్యూరింగ్ సమ్మర్. ఓకే, ఇంటెన్సిటీ ఇంక్రీజెస్, అప్పుడు నెంబర్ ఆఫ్ ఎజెక్టెడ్ ఎలక్ట్రాన్స్ ఇంక్రీజెస్. ఏమవుతాయి? ఎలక్ట్రాన్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఇంటెన్సిటీ పెరిగినప్పుడు ఎలక్ట్రాన్స్ ఇంక్రీజ్ అవుతుంటాయి, కాబట్టి ఇంక్రీజ్ అయిన ప్రతి ఎలక్ట్రాన్ కి కూడా కైనెటిక్ ఎనర్జీ వాల్యూ అనేది సేమ్ ఉంటది. బట్ కైనెటిక్ ఎనర్జీ రిమైన్స్ సేమ్ ఆర్ కాన్స్టెంట్. కైనెటిక్ ఎనర్జీ ఈజ్ సేమ్. అంటే దీని అర్థం ఏంటంటే, నువ్వు లో ఇంటెన్సిటీ వాడినప్పుడు ఒక 2 ఎలక్ట్రాన్స్ ఎజెక్ట్ అయ్యాలనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, వాటికి ఒక 2 జౌల్స్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ఒక్కొక్క ఎలక్ట్రాన్ అనుకుందాం. జస్ట్ నువ్వు ఇంటెన్సిటీ పెంచినావు, అర్థమవుతుందా ఏం చేస్తున్నావు? ఇక్కడ ఇంటెన్సిటీని పెంచుతున్నావు. ఫస్ట్ నేను ఇంటెన్సిటీ ఎంత ఫిక్స్ చేద్దాం? ఇంటెన్సిటీ పెరిగినప్పుడు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎజెక్టెడ్ పర్ సెకండ్ ఇంక్రీజెస్, బట్ అన్నిటికీ కైనెటిక్ ఎనర్జీ వాల్యూ ఎలా ఉంటుంది? సేమ్ ఉంటుంది. సపోజ్ ఇంటెన్సిటీ ఒక ఎంతో కొంత ఉంది అనుకుందాం. ఇనిషియల్ ఇంటెన్సిటీ ఐ ఎంతో కొంత, ఏదో ఒక నెంబర్ చెప్తాం, ఏదైనా ఒక నెంబర్ చెప్పండి, ఒక 2 జౌల్స్ ఉంది అనుకుందాం. ఇంటెన్సిటీ వాల్యూ 2 జౌల్స్ ఉంది అనుకుందాం. సో అప్పుడు ఎలక్ట్రాన్స్ అనేవి ఒక 1 జౌల్ కైనెటిక్ ఎనర్జీ తోటి మనకి ఎజెక్ట్ అవుతున్నాయి అనుకుందాం. సో 2 జౌల్స్ యూజ్ చేసినప్పుడు ఒక 10 ఎలక్ట్రాన్స్ బయటకు వచ్చినాయి అనుకుందాం. ఎన్ని? 10 ఎలక్ట్రాన్స్. అన్నిటికీ ఒక్కొక్క ఎలక్ట్రాన్ కి ఎంత ఎనర్జీ తోటి ఎజెక్ట్ అయింది అనుకుందాం? 1 జౌల్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ. అదే దీన్ని నేను ఇప్పుడు 5 టైమ్స్ ఇంక్రీజ్ చేస్తా, 10 జౌల్స్ చేసిన, అప్పుడు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎజెక్టెడ్ పర్ సెకండ్ ఆల్సో ఇంక్రీజెస్. 2 జౌల్స్ వాడినప్పుడు 10 ఎలక్ట్రాన్స్ వాడితే ఇది 5 టైమ్స్ పెరిగింది, కాబట్టి ఇది కూడా 5 టైమ్స్. ఈసారి ఎన్ని ఎలక్ట్రాన్స్ బయటకు వస్తాయి? 50 ఎలక్ట్రాన్స్ బయటకు వస్తాయి. బట్ అన్ని ఎలక్ట్రాన్స్ కి, ప్రతి ఒక్కొక్క ఎలక్ట్రాన్ కి కైనెటిక్ ఎనర్జీ వాల్యూ సేమే ఉంటది. ఓకే, కైనెటిక్ ఎనర్జీ వాల్యూ రిమైన్స్ సేమ్. ఇఫ్ ఇంటెన్సిటీ ఇంక్రీజెస్, number of photoelectrons released per second increases, but kinetic energy remains constant. దీనికి గ్రాఫ్ గీస్తే ఎట్లా ఉంటది? కైనెటిక్ ఎనర్జీ వర్సెస్ ఇంటెన్సిటీ ఇక్కడ గ్రాఫ్ ఉంది, ఇక్కడ చూడండి. కైనెటిక్ ఎనర్జీ వర్సెస్ ఇంటెన్సిటీ గ్రాఫ్ లో మీకు ఒకసారి అబ్జర్వ్ చేయండి పాయింట్ ని. కైనెటిక్ ఎనర్జీ మనం ఇక్కడ పెట్టాం. ఓకే, కైనెటిక్ ఎనర్జీ పెరగట్లేదు, చూడండి కాన్స్టెంట్ గా ఉంది. బట్ ఇంటెన్సిటీ వాల్యూ పెరుగుతుంది. ఇంటెన్సిటీ వాల్యూ పెరిగినా తగ్గినా కైనెటిక్ ఎనర్జీ రిమైన్స్ కాన్స్టెంట్. సో దాని రిలేటెడ్ గ్రాఫ్ ఇది, సెకండ్ గ్రాఫ్. ఓకే, నేను ఫస్ట్ గ్రాఫ్ అనేది ఈక్వేషన్ నుంచి y = mx + c నుంచి అని తీసుకొస్తాం. ఇంకోటి ఫ్రీక్వెన్సీ ఇంక్రీజెస్, కైనెటిక్ ఎనర్జీ వాల్యూ ఇంక్రీజెస్. ఫ్రీక్వెన్సీ వాల్యూ పెరిగితే ఇంటెన్సిటీ వేరు, ఫ్రీక్వెన్సీ వేరు. ఓకేనా? సో ఫ్రీక్వెన్సీ వాల్యూ పెరిగితే ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ వాల్యూ కూడా పెరుగుతుంది. And photoelectric effect is observed only when incident energy, incident frequency is greater than work function energy or work frequency of work function. అంటే దాని అర్థం ఏంటంటే, నేను ఒకసారి చెప్తా వినండి. సో దాని అర్థం ఏంటి? ఫ్రీక్వెన్సీ ఎనర్జీ, ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ జరగాలంటే ఎలా ఉండాలో చెప్తా ఇప్పుడు. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఫార్ములా ఏంటి? ఇన్సిడెంట్ ఎనర్జీ ఈక్వల్ టు వర్క్ ఫంక్షన్ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. అవునా? ఇన్సిడెంట్ ఎనర్జీని h ని అనుకున్నాం, వర్క్ ఫంక్షన్ ని h నాట్ అనుకున్నాము, ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీక్వెన్సీని మనం హెర్ట్జ్ లో చెప్తాం. ఫ్రీక్వెన్సీని దేనిలో చెప్తాం? హెర్ట్జ్ లో చెప్తాం. సపోజ్ మెటల్ నుండి ఎలక్ట్రాన్ విడిపోవడానికి, ఈ బాండ్ బ్రేక్ అవ్వడానికి సపోజ్ ఒక 3 హెర్ట్జ్ కావాలి అనుకుందాం. ఎంత? 3 హెర్ట్జ్. కాకపోతే నువ్వు ఎంత ఇస్తున్నావు? ఈ న్యూ ఎంత ఇస్తున్నావు? ఈ న్యూని నేను కంపేర్ చేస్తున్నా. ఇన్సిడెంట్ ఎనర్జీ ఎంత ఇస్తున్నావు? కేవలం 2 హెర్ట్జ్ మాత్రమే ఇస్తున్నావు.
ఈ బాండ్ ని బ్రేక్ చేయడానికి ఎనర్జీ సఫిషియెంట్ అవుతుందా? అవ్వదు. అప్పుడు ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనేది ఉండదు. సరే, న్యూ వాల్యూ ను 3 హెర్ట్జ్ తీసుకో. అప్పుడు న్యూ నాట్ వాల్యూ కూడా ఎంత కావాలి దానికి? 3 హెర్ట్జ్. సరిపోయింది. ఇప్పుడు మెటల్ నుండి ఎలక్ట్రాన్ సెపరేట్ అవుతది. కాకపోతే కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఫోటో ఎలక్ట్రాన్స్ రిమైన్స్ 0. కైనెటిక్ ఎనర్జీ లేదు. 3 హెర్ట్జ్ సరిపోయింది. ఇక్కడే ఎనర్జీ అంతా ఇక్కడే యూటిలైజ్ అయిపోయింది మెటల్ ఎలక్ట్రాన్ బ్రేక్ చేయడానికి. దానికి ఓన్లీ మెటల్ నుండి ఎలక్ట్రాన్ విడిపోవడానికి సరిపడే ఎనర్జీ మాత్రమే ఇచ్చాం. ఓకే, మరి ఆ ఎనర్జీ అంతా యూటిలైజ్ అయిపోయింది. ఇప్పుడు అది స్పీడ్ గా పరిగెడుతుందా? పరిగెత్తలేదు. దానికి కావాల్సిన ఎనర్జీ లేదు. ఎందుకంటే కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఫోటో ఎలక్ట్రాన్స్ ఈక్వల్ టు 0. అంటే న్యూ ఈస్ ఇక్కడ 3 పాయింట్స్ నేను చెప్తా. ఏంటంటే మనం ఇచ్చిన ఎనర్జీ చాలా తక్కువ ఉంది, సరిపడి ఇవ్వట్లేదు. ఓకే, అప్పుడు నో ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనేది ఉండదు. రైట్. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాం? ఓన్లీ ఎంత అవసరమో అంతే ఇస్తున్నాం. అంటే న్యూ ఇంత న్యూ నాట్ కి సరిపడే ఎనర్జీ ఇస్తున్నాం. బట్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఉంటుంది. బట్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఫోటో ఎలక్ట్రాన్ ఏమవుతుంది? 0 అవుతుంది. అర్థమవుతుందా? ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఉంటుంది, బట్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఫోటో ఎలక్ట్రాన్ ఏమవుతుంది? 0 అయిపోతుంది. సరే, న్యూ గ్రేటర్ దెన్ న్యూ నాట్, దానికి ఎంత కావాలో అంతకంటే ఎక్కువనే ఇస్తున్నావు నువ్వు. కొంత పార్ట్ ఏమో ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ యూజ్ చేసుకుంటది. అంటే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటే ఏంటి? మెటల్ నుండి ఎలక్ట్రాన్ సపరేట్ అవ్వడం. మళ్ళీ ఎలక్ట్రాన్ కొంత స్పీడ్ తో కూడా ఎగ్జైట్ అవుతుంది. ఎందుకంటే మనం ఇచ్చిన ఎనర్జీ దీనికంటే ఎక్కువ ఇచ్చాము. అప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఫోటో ఎలక్ట్రాన్ కూడా ఉంటది. ఇప్పుడు రెండు ఉంటాయి. ఓకే, సో ఇది అలా చెప్తున్నాం ఇక్కడ. సో ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఈజ్ అబ్జర్వ్ ఓన్లీ వెన్ ఫ్రీక్వెన్సీ వాల్యూ ఈస్ గ్రేటర్ దెన్ ఇన్సిడెంట్ ఫ్రీక్వెన్సీ వాల్యూ ఈస్ గ్రేటర్ దెన్ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ. దాన్ని థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అని అంటాం. సో ఎనర్జీ కూడా ఎలా ఉండాలి? ఎక్కువ ఉండాలి. ఇన్సిడెంట్ ఎనర్జీ అనేది వర్క్ ఫంక్షన్ కంటే కూడా ఎక్కువ ఉండాలి. అప్పుడే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఉంటుంది. కైనెటిక్ ఎనర్జీ కూడా మాక్సిమం ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ వన్, h nu ఈక్వల్ టు h nu నాట్ ke max. దీని నుంచి మనం ఇప్పుడు గ్రాఫ్ గీద్దాం. సో గ్రాఫ్ దేని గీస్తున్నాం? కైనెటిక్ ఎనర్జీ వర్సెస్ ఇన్సిడెంట్ ఫ్రీక్వెన్సీ గ్రాఫ్ గీస్తున్నాం. దేని వర్సెస్ గీస్తున్నాం చెప్పండి. సో ఇది అర్థమైందా? ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనం ఇప్పుడు గ్రాఫ్ గీయాలి. y ఈక్వల్ టు mx ప్లస్ c ఫామ్ లోకి మార్చుకోండి. ఎప్పుడైనా గ్రాఫ్ గీసేటప్పుడు y యాక్సిస్ పైన ఏముంది, x యాక్సిస్ పైన ఏముందో చూడండి. సో ఇది y యాక్సిస్, ఇది x యాక్సిస్. ఓకే, సో దీని రిలేటెడ్ y యాక్సిస్ x యాక్సిస్ రిలేటెడ్ ఒకసారి గ్రాఫ్ గీద్దాం. సో y యాక్సిస్ పైన ఏం రావాలి? కైనెటిక్ ఎనర్జీ రావాలి. అండ్ x యాక్సిస్ పైన ఏం రావాలి? ఫ్రీక్వెన్సీ రావాలి. సో y ఈక్వల్ టు mx ప్లస్ c ఫామ్ లోకి దీన్ని చేంజ్ చేసుకోవాలి. సో కైనెటిక్ ఎనర్జీ చూడండి, ఇప్పుడు దీన్ని నేను చేంజ్ చేస్తున్నా. కైనెటిక్ ఎనర్జీని ఎక్కడ పెడదాము? కైనెటిక్ ఎనర్జీ సారీ ఓకే సరే. సో కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఎలా చేద్దాం? కైనెటిక్ ఎనర్జీ ఇక్కడే ఉంచండి. h nu నాట్ ని తీసుకెళ్ళండి. ఏమైతే h nu నాట్ ఇటు వస్తే మైనస్ h nu నాట్ అవుతుంది. మైనస్ కదా, జస్ట్ మనం దేనికి మధ్యలో గ్రాఫ్ గీస్తున్నాం? y ఈక్వల్ టు mx ప్లస్ ఇది y, ఇది m, ఇది x, ఇది c. ఇంటర్సెప్ట్ నెగటివ్ ఇంటర్సెప్ట్. ఓకే, అర్థం. సో h nu మైనస్ h nu నాట్. ఇప్పుడు దీన్ని కంపేర్ చేయండి. ఇది y ప్లేస్ లో ఉంటుంది, m ప్లేస్ లో h ఉంది, x ప్లేస్ లో ఫ్రీక్వెన్సీ ఉంది, ఇంటర్సెప్ట్ ప్లేస్ లో h nu నాట్ ఉంది. ఓకేనా? నెగటివ్ ఇంటర్సెప్ట్ కాబట్టి మీకు గ్రాఫ్ ఎట్లా వస్తుంది? నెగటివ్ ఇంటర్సెప్ట్ అయితే గ్రాఫ్ ఎట్లా వస్తుంది? దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేయండి. సారీ, సరే, నెగటివ్ గ్రాఫ్ మీకు ఎట్లా వస్తుంది? జస్ట్ దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేయండి. ఓకే, దీన్ని ఎక్స్టెండ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూడండి, దీనికి దానికి కైనెటిక్ ఎనర్జీ వర్సెస్ ఫ్రీక్వెన్సీ గ్రాఫ్ గీస్తున్నాను. సో కైనెటిక్ ఎనర్జీ వర్సెస్ ఫ్రీక్వెన్సీ గ్రాఫ్ గీస్తే నెగటివ్ ఇంటర్సెప్ట్ కాబట్టి నెగటివ్ y యాక్సిస్ లో కట్ అవ్వాలి. ఎక్కడ కట్ చేస్తాము? నెగటివ్ y యాక్సిస్ లో కట్ అవ్వాలి. ఇది చాలా ఇంపార్టెంట్ గ్రాఫ్. జస్ట్ ఓకే,
ఎక్కడ కట్ అవుతుంది? ఇది ఎక్కడ కట్ కావాలి? నెగిటివ్ y యాక్సిస్ లో కట్ కావాలి. సో ఇది ఏం చెప్తుంది మీకు? ఇది ఏమి ఇండికేట్ చేస్తుంది? ఇక్కడ వరకు ఇక్కడ డిస్టెన్స్ ఎంత? అది మైనస్ h nu నాట్. ఓకేనా? పాజిటివ్ స్లోప్ ఉంది కాబట్టి ఇలా పెరిగేటట్టు ఉంటుంది. ఎక్కడ నుంచి? నెగటివ్ ఇంటర్సెప్ట్ నుంచి పెంచాలి. ఓకేనా? సో ఇది x ఇంటర్సెప్ట్ వాల్యూ h nu నాట్ అయిపోయింది. అండ్ స్లోప్ ఏంటి? దీనికి స్లోప్ m ప్లేస్ లో ఏముంది? m ప్లేస్ లో h ఉంది. స్లోప్ m ఈక్వల్ టు h. అర్థమవుతుందా? సో కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు h nu మైనస్ h nu నాట్, y ఈక్వల్ టు mx ప్లస్ c లేదా మైనస్ ప్లస్ c. అంటే ఇక్కడ c వాల్యూ ఏముంది? నెగటివ్ ఉంది. ఇక్కడ c వాల్యూ నెగటివ్ ఉంది. నెగటివ్ కాబట్టి నెగటివ్ y యాక్సిస్ ని గ్రాఫ్ టచ్ చేస్తుంది. సో ఈ గ్రాఫ్ ఇప్పుడు అర్థమైందా ఎట్లా వస్తుంది అనేది? సో ఈ గ్రాఫ్ ఫస్ట్ గ్రాఫ్. సెకండ్ గ్రాఫ్ ఆల్రెడీ డిస్కస్ చేసినాం. ఇంటెన్సిటీ ఎంత పెరిగినా తగ్గినా కైనెటిక్ ఎనర్జీ వాల్యూ రిమైన్స్ సేమ్. అండ్ ఫోటో కరెంట్ వాల్యూ పెరిగితే దెన్ ఫ్రీక్వెన్సీ వాల్యూ పెరిగితే నెంబర్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రాన్స్ ఎక్కువ జనరేట్ అవుతాయి. ఎలక్ట్రాన్స్ ఎక్కువ స్పీడ్ గా మూవ్ అవుతాయి. ఎలక్ట్రాన్ స్పీడ్ పెరిగితే కరెంట్ కూడా పెరుగుతుంది. అర్థమైందా? బట్ ఇక్కడ సారీ నేను ఇక్కడ చెప్తున్నా ఇంటెన్సిటీ వర్సెస్ ఫోటో ఎలక్ట్రాన్. సో ఇంటెన్సిటీ పెంచినాం అనుకో మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎక్కువ వస్తాయి. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రొడ్యూసెస్ పర్ సెకండ్ ఇంక్రీజెస్. ఎప్పుడు? ఇంటెన్సిటీ పెంచినప్పుడు. ఇంటెన్సిటీ పెంచితే నెంబర్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రాన్స్ ఎజెక్టెడ్ పర్ సెకండ్ ఇంక్రీజెస్. దెన్ ఫోటో ఎలక్ట్రిక్ కరెంట్ ఆల్సో ఇంక్రీజెస్. బట్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? ఎనర్జీ రిలేటెడ్. ఎనర్జీ పెరిగితే కైనెటిక్ ఎనర్జీ కూడా పెరుగుతుంది. బట్ నెంబర్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రాన్స్ ఎజెక్టెడ్ పర్ సెకండ్ రిమైన్స్ సేమ్. అక్కడ ఇక్కడ తేడా తెలుస్తుందా మీకు? ఇంటెన్సిటీ పెంచినా తగ్గినా కైనెటిక్ ఎనర్జీ సేమ్ ఉంటుంది. ఫ్రీక్వెన్సీ పెంచినా తగ్గినా ఫోటో కరెంట్ అనేది సేమ్ ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ గ్రాఫ్స్, కన్ఫ్యూజ్ అవ్వద్దు. రైట్? సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫోటో కరెంట్ ఫ్రీక్వెన్సీకి ఏం సంబంధం లేదు. ఫ్రీక్వెన్సీ ఎంత పెరిగినా తగ్గినా ఫోటో కరెంట్ వాల్యూ అనేది సేమ్ ఉంటుంది. బట్ కైనెటిక్ ఎనర్జీ వాల్యూ చేంజ్ ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటి? ఫోటో కరెంట్ ఎప్పుడు పెరుగుతుందంటే ఎలక్ట్రాన్స్ ప్రొడ్యూస్ పర్ సెకండ్ ఇంక్రీజ్ అయినప్పుడు. ఎలక్ట్రాన్స్ ఎప్పుడు ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి? ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ పెంచినప్పుడు. ఓకే, ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ పెంచితే ఫోటో కరెంట్ కూడా అకార్డింగ్లీ పెరుగుతుంది. Okay, these are the graphs of photoelectric effect. Okay, please note down this. ఇది గుర్తుపెట్టుకోండి. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, ఫోటో కరెంట్ వాల్యూకి అండ్ ఫ్రీక్వెన్సీకి. దిస్ ఈస్ ఫ్రీక్వెన్సీ ఎంత పెంచినా తగ్గినా కరెంట్ వాల్యూ సేమ్ ఉంటుంది. ఇంకొకటి ఏముంది? ఇంకొక గ్రాఫ్ ఏముంది ఇక్కడ? ఈ ఫోర్త్ గ్రాఫ్ అబ్జర్వ్ చేయండి. ఇంటెన్సిటీ వాల్యూ ఇది కరెంట్, ఐ అంటే ఏంటి? ఇక్కడ కరెంట్, ఫోటో కరెంట్. ఇక్కడ ఐ అంటే ఇంటెన్సిటీ, ఇక్కడ ఐ అంటే ఏంటి? ఇంటెన్సిటీ. సో ఇంటెన్సిటీ పెరిగినప్పుడు నెంబర్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రాన్స్ రిలీజ్ పర్ సెకండ్ ఇంక్రీజ్ అవుతుంది. బట్ కైనెటిక్ ఎనర్జీ రిమైన్స్. సో యాజ్ ఇస్ ఫోటో కరెంట్ కూడా పెరుగుతుంది. అంటే ఎలక్ట్రాన్స్ ప్రొడక్షన్ పెరుగుతుంది కాబట్టి కరెంట్ వాల్యూ కూడా పెరుగుతుంది. ఓకే, ప్లీజ్ నోట్ డౌన్ దిస్ గ్రాఫ్స్.